ఇక మరోవైపు చీటికి మాటికి తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి దమ్ముంటే వాటిని రుజువు చేయాలని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు. కేవలం ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే విశ్వేశ్వరరెడ్డి తనపై అవినీతి బురద జల్లుతున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ తొండుపల్లి ఎంఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. 5 ఏళ్లు ఎంపీగా తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని చెప్పుకున్నారు. మరోవైపు రేపు 50,000 మందితో ర్యాలీగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నామినేషన్ దాఖలు చేస్తానని రంజిత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నామినేషన్ ర్యాలీని జయప్రదం చేసేందుకు కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాన్ లోకల్ అని ఒక కామెంట్ తీసుకొస్తున్నారు. 2018లో నాన్ లోకల్ అన్న విశ్వేశ్వరరెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నాన్ లోకల్ అన్నాడు, ఏవేవో చెప్పిన ఆయనను అప్పుడే ఓడిపోయిండు. నాకు ఇవాళ ఇల్లుంది, ఆఫీస్ ఉంది. నేను 1982 నుండి చేవెళ్ళ గడ్డ మీద ఉన్నా. ఇదే రాయన్ నగర్ లో, ఇదే శంషాబాద్ లో గల్లీ గల్లీ తిరుగుతూ ఇక్కడే చదువుకున్నా. 90 వరకు చదువుకున్నా. 90 నుండి 95 వరకు ఇక్కడనే ఉద్యోగం చేసిన. 96 నుండి ఇప్పటిదాకా నా వ్యాపారాలన్నీ ఇక్కడే, నా రాజకీయ అరంగేట్రం ఇక్కడ. నేను నాన్ లోకల, విశ్వేశ్వరరెడ్డి నాన్ లోకల. విశ్వేశ్వరరెడ్డి విఘ్నతగా వదిలేస్తున్నాను. కేటీఆర్ గారు ఇవాళ ఒక కామెంట్ చేశారు. పార్టీ కేసీఆర్ తోటి పదవులు అనుభవించారు, ఇలా అవకాశవాదంతో పార్టీలు మారారు, పార్టీలు మారిన ఓడించాలి అని కేటీఆర్ గారు ఇలా ఒక పిలిపించారు. నాకేం చెప్తారు? ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు కామెంట్ చేయవచ్చు, కానీ నేను నమ్మక ద్రోహం చేయలేదు. తను ఏం కామెంట్ చేసినా నేనేమంటున్నా, ఒక మంచి కామెంట్ చేయాలి. తల్లి పాలు తాగి రొమ్ము కొట్టడం, ఇట్లాంటి కామెంట్స్ నా మీదనే కాదు, ఎవరి మీద ఎవరు కూడా కామెంట్ చేయొద్దు. అది మంచి కామెంట్ కాదు. ఎవరో మొదలుపెట్టిన కామెంట్ కంటిన్యూ చేయడం చాలా చాలా తప్పు. ఇవాళ కేటీఆర్ గారు కామెంట్ చేస్తున్న ఆయన చుట్టూన్న నాయకులు ఎవరైనా పార్టీ మారిన నాయకులు ఉన్నారేమో నేను అడుగుతున్నా. నేను పార్టీ ఒక సింబల్ మీద గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అదే పార్టీలో ఉండి ఆ పార్టీకి కట్టుబడి పనిచేసి మంచి పర్ఫామ్ చేసిందని చెప్పి సీనియర్ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్న రోజులు మర్చిపోయారని నాకు తెలియదు. నా 5 సంవత్సరాల పనితీరు చూసి మెచ్చినాకనే దాని తర్వాత ఎలక్షన్ కమిషన్